హాయ్ అండి. వెల్కమ్ టు మంచి బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులవుతుంది కదండీ! మేమైతే ఊరెళ్ళున్నామనమాట. అందుకే వీడియోస్ అనేటివి పెట్టలేదు. అంటే వీడియోస్ ఉన్నాయి కానీ వాటిని ఎడిటింగ్ చేసి పెట్టేంత టైం లేదండి. సో, ఊరెళ్తున్నామని చెప్పాం కదా! ఏ ఊరెళ్తున్నామంటే మేమైతే నెల్లూరు అనమాట. అంటే నన్ను ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. నెల్లూరు దర్గాకైతే వెళ్తున్నామని. సేమ్ ఈ ఇయర్ కూడా వెళ్తున్నామండి. అంటే మేమైతే ప్రతి ఇయర్ వెళ్తాము. సో, ఈ ఇయర్ అయితే వెళ్ళాము కదా! ఆ 5 డేస్ ఏం చేశామన్నది నేనైతే అన్ని వీడియోస్ తీశాననమాట. ఒక్కొక్క వీడియో నెక్స్ట్ అయితే వస్తూ ఉంటది. సో, ఇప్పుడు మేమైతే 1:30కి 2కి అలా బయలుదేరామండి ఇంటి దగ్గర. అంటే లంచ్ అయితే చేయలేదు. ఇంకా వెళ్ళే దారిలో ఎక్కడైనా ఆపి లంచ్ చేద్దామనైతే అనుకున్నామనమాట. ఇంకా అనుకున్నట్టే తిరుపతిలో కరకంబాడి దగ్గర కట్టపుట్టాలమ్మ టెంపుల్ ఉంటుందండి. అది అందరికీ తెలిసుంటుంది. సో, ఆ టెంపుల్‌లో దర్శనం అయితే చేసేసుకొని, అక్కడైతే మంచిగా స్పేస్ ఉందండి కూర్చొని తినడానికి. సో, దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా టెంపుల్ బయట అయితే లంచ్ చేసేస్తున్నాము. మేము ఒక 30-40 మెంబర్స్ అయితే ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట. అది చెప్పాను కదా! ఒక టూర్‌లా అనుకోండి. సో, ఇంక అందరూ వాళ్ళ ఇంట్లో నుండి లంచ్ అయితే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసారు. చూసారు కదా! ఎంత మంచిగా కూర్చొని తింటున్నారో. స్పేస్ కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్ దగ్గరైతే. మీలో ఎంతమంది ఈ టెంపుల్‌కెళ్లారో కింద కామెంట్ చేసేయండి. అంటే తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఎంతమంది ఈ టెంపుల్‌కెళ్లారో, ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మా మమ్మీ అయితే ఇవాళ లంచ్‌కి ఏం చేసిందంటే పులిహోర ఇంకా చపాతీ అనమాట. మనం ఎక్కడికైనా ట్రిప్స్‌కెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకెక్కడికైనా బయట ఊర్లకెళ్ళేటప్పుడు మనకు మెయిన్‌గా గుర్తొచ్చేది చపాతీ, పులిహోరనే కదండీ! సేమ్ మా మమ్మీ కూడా చపాతీ, పులిహోరనే చేసిందనమాట. ఇంకా ఇక్కడ మా పాప చూస్తారు కదా! ఏం తింటుందో పాపం చూపిస్తోంది. తన ప్లేట్‌లో తినేసింది. మళ్ళీ నా ప్లేట్ తీసుకొని చూపిస్తుంది. ఇంకా అలా ఉంటుంది మా పాపతో. ఇంకా వ్యాన్స్ చూసారు కదండీ! ఈ వ్యాన్సే అనమాట. మేమైతే ఇందులోనే ట్రావెల్ చేస్తాం ప్రతి ఇయరు. సేమ్ వ్యాన్స్. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అంటే ఈ టోటల్ ట్రిప్ అయితే 5 డేస్ ఉంటుందన్నమాట. అంటే నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తాము. ఇదొచ్చేసి సాటర్డే అండి. మేము ఇక్కడ తిరుపతి నుండి బయలుదేరే రోజు వ్లాగ్ అనమాట. ఎప్పుడైనా అంతే మేము మార్నింగ్ 11, 12కి బయలుదేరదాం అనుకుంటాం కానీ అస్సలు కుదరదండి. ఎప్పుడు 2 ఆర్ 3 మ్యాక్సిమం 1:30 నుండి 1:30-3 ఈ టైమ్స్‌లోనే బయలుదేరుతాం కానీ ఎప్పుడు ఒక 11, 12కి అలా బయలుదేరిందే లేదనమాట. ప్రతి ఇయర్ అనుకుంటాం కానీ అస్సలు కుదరదు. ఎలాగో ఒకలాగైతే బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ క్లైమేట్ చూసారు కదా! సూపర్ అంటే సూపర్ క్లైమేట్ ఉందండి అసలు. ఇంకా 4, 5 అలా అవుతుంది టైం అయితే. ఇంకా నేనైతే వెనకాల కూర్చొని ఇంకా కాళ్ళు నొప్పి పుట్టాయన్నమాట. సరే కాసేపు అలా నిల్చుందామని నిల్చున్నాను. మళ్ళీ ఇంకా డోర్ దగ్గరైతే కూర్చోవాలనిపించిందండి నాకైతే. సో, డోర్ దగ్గరైతే కూర్చున్నాను ఇలాగా. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫైనల్‌గా టీకి కూడా ఆపారండి మధ్యలో. ఇంక అక్కడ ఏం వీడియో తీయలేదు. ఇంకా మేము నెల్లూరుకొచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ప్లేస్ చూసారు కదా ఎంత బాగుందో. విలేజ్‌లా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. వర్షం పడేలా ఉంది. ఆల్రెడీ పడిందండి ఇంకా. కానీ ఈ ప్లేస్‌లో వర్షం పడలేదు. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో, ఇంకా దిగేసిన తర్వాత మా మమ్మీ, మా సిస్టర్ అయితే ఇంకా రూమ్స్ చూడడానికైతే వెళ్ళారు. నేనైతే ఈ పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాను. వామ్మో! మా పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి.
ఇంకా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కింద దిగి పరిగెడదామా అని కాసుకొని ఉన్నారనమాట. అలా ఉంటుంది. మా పిల్లలతో అయితే ఇంకా చిన్న పిల్లలు కదండీ! వాళ్ళనైతే కంట్రోల్ చేయలేము. సో, మా మమ్మీ అయితే మళ్ళీ ఫోన్ చేసిందనమాట. రూమ్ అయితే తీసేసుకున్నాను. లగేజ్ అయితే తీసుకొచ్చేయమని. ఇంకా మేము కూడా రూమ్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే మాకు మా పిల్లలకి సరిపోయేలాగా ఒక చిన్న రూమ్ అనమాట. ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. మేమైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. కానీ ఈ రూమ్‌లో ఉన్న బెడ్ చూసి మాత్రం మీరు భయపడకండి. ఇంక రాంగానే పిల్లలు ఫ్రెష్ అప్ అయితే అయ్యారండి. సో, బట్టలన్నీ ఎక్కడివక్కడ చిందరవందర చేశారనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ సర్ది పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కదండీ! అలానే ఉంటది. సో, ఇంకా ఇదేనండి రూమ్ అయితే. ఇంకా చాలా కంఫర్ట్‌గానే ఉంటాయి రూమ్స్ అయితే. ఇంకా రూమ్‌కైతే వచ్చేసామా, ఇంకా డిన్నర్ చేసేసి పడుకునేసామండి. ఫుల్ టయర్డ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా సిస్టర్ అయితే మధ్యలో ఇలా స్లో మోషన్ వీడియోస్ అయితే తీస్తూ వచ్చింది. చాలా బాగా తీస్తుందని మా సిస్టర్ అయితే వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి సూపర్‌గా తీస్తుందనమాట. సో, అందుకని ఈ క్లిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకని ఇదైతే యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.